ఎమ్మెల్సీ కవిత తనపై పోటీ చేసేందుకు భయపడుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో అరవింద్ పాల్గొన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన 100 కోట్ల లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర కీలకమని ఆరోపించారు. ప్రపంచ అవినీతి పరులారు కవిత ఈ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం కలిసేందుకు త్వరలోనే జైలుకి వెళ్తారని జోషిం చెప్పారు. మళ్లీ తనపై పోటీ చేసేందుకు భయపడుతున్న కవిత వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందంట అంటూ ఎద్దేవా చేశారు. దానికి రూపాయి ఇయ్యలే, ఒక్కరికి ఒక్క ప్లాట్ ఇయ్యలేదు, ఒక్కడికన్నా ఒక్క ప్లాట్ కూడా 5 లక్షలు 6 లక్షలు ఇయ్యలేదు. ఇక ఏమైతుంది, 2023 సంవత్సరం డిసెంబర్ లో మళ్ళా ఎన్నికలు వస్తాయని మొన్న గతమైన ఆర్థిక సంవత్సరం 2022-23 సంవత్సరంలో 12,000 కోట్ల రూపాయలు ప్లాట్లున్న వాళ్ళకి, ఖాళీ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోనీకే పైసలు కేటాయిస్తున్నామని మళ్ళా ఎవడన్నాడు, ఈ శాపం ఉన్నది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఒక పీడ ఉన్నది కదా, ఆయన అల్లుడు హరీష్ రావు అనేటోడు చూడడానికి ఒంటెంత పొడుగు ఉంటాడు, బుర్ర మోకాళ్ళు ఉంటది, అరికాళ్ళు ఉంటది.